నా పేరు నీరటి మల్లేశం, మాది రాజలింగంపేట. కొత్తగా ఏర్పడ్డ భీమారం మండలంలోని విలేజ్. సార్, మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నారు? 89 నుంచి పనిచేస్తున్నా. కొమరెడ్డి రాములు శిష్యునిగా ఎంటర్ అయినాం. ఇప్పుడు కొమరెడ్డి రాములు చనిపోయాడు. సరికి కొమరెడ్డి రాములు శిష్యునిగా రాజకీయాల నుంచి పనిచేస్తున్నాం. రెండోది, మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు అది ఎక్కడో ఒకడ అంటే ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు చేస్తలేదని అంటారు, కానీ ఖచ్చితంగా చేసుకుంటూ పోతున్నాం. ప్రజలకు కూడా అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ అనుకుంటే అగ్రికల్చర్కు ప్రతి వాటికి పనిముట్లకు ఇంతకుముందు సబ్సిడీ లేకుండే, ఇప్పుడు ఆ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత మొన్నటిదాకా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేరు. ఒక్కొక్క విలేజ్కు మినిమం ఒక బూత్ ఉన్న విలేజ్కు 50 నుంచి 60 రేషన్ కార్డులు ఇచ్చారు. ఒక్క బూత్ ఉన్న విలేజ్కు. అంటే 2 బూతులు ఉంటే 100 అనుకోరు, 110 అనుకోరు, 120 అనుకోరు. 3 బూతులు ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ. అంటే దాదాపు ఆ రకంగా రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డుతో సహా సన్న బియ్యం కూడా ఇచ్చారు. సన్న బియ్యం అయితే అసలు కళ అనుకున్నాం. అంటే మామూలు ప్రజలు తినడం అనేది కళ అనుకున్నాం. అట్లాంటి ఆ కళను నెరవేర్చింది. సన్న బియ్యం తినుడు ఏదో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప మనుషులు, డబ్బు ఉన్నోళ్ళు తినే బియ్యాన్ని ఇప్పుడు అందరికీ వంచుతుంది. అది ప్రజలు చూస్తుర్రు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళ అన్నదానికి సమాధానం చెప్పలేకపోతున్నారు కావచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారు. అట్లేం లేదు. గవర్నమెంట్కు పాజిటివ్గా ఉన్నది. సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన హామీల్లో ఏం అమలు చేశారు? అది గృహజ్యోతి కింద కరెంట్ బిల్లు మాఫీ చేసినాం. ఇది బస్సులు ఉచిత బస్సులు, ఫ్రీ బస్సులు. తర్వాత గృహజ్యోతి పథకం ద్వారా పూర్తి బిల్ మాఫీ చేసారు. రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులు అసలు దానిలో పెట్టలే, ఇది మేనిఫెస్టోలో పెట్టలే. అయినా రేషన్ కార్డులు సన్న బియ్యం మేనిఫెస్టోలో పెట్టలే, పెట్టేందుకు కూడా ఇచ్చినాం. రైతు భరోసా కూడా పెంచి ఇచ్చినాం. తర్వాత ఇది 2 లక్షల రుణమాఫీ చేసినాం. సార్, ప్రజల్లో ఎలా ఉంది స్పందన? అంటే మీరు ఇంత చేస్తున్నారు కదా, ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? ప్రజల్లో బాగానే ఉంది సార్. కాకపోతే అక్కడక్కడ ఈ వేరే పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఉంటారు కదా, దాన్ని వక్రీకరించుకుంటూ ఏదైనా ఒకటి చేయలేని పరిస్థితులు, అంటే చేయలేని ఆగితే దాన్ని వక్రీకరించి అది చెప్తారు, చేసినా చెప్తలేరు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈసారి మీ పార్టీకి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? బాగానే ఉంది సార్, బాగానే ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు అన్నీ మా పార్టీకి వెళ్తాయి. ఓకే. నేను పేట నారాయణ, గోవిందారం, కొత్తగా ఏర్పడినటువంటి భీమారం మండలం నుంచి. మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి మేము మా వాదన ఉండే గల్ఫ్ కమిటీ కోసము గల్ఫ్కు ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాము. వాళ్ళు అది ఇది అని కాలయాపన చేసారు. అప్పుడు ఆ రోజుల్లో కేసీఆర్ గారు ముందు చెప్పిండు, ఎలక్షన్కి వచ్చినప్పుడు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని మాట్లాడిండు. కానీ దాని తర్వాత మమ్మల్ని పట్టించుకున్న పాపనవ్వలేడు. మేము దాని మీద మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా ఫైట్ చేసినాము, కొట్లాడినాము. మేము మేనిఫెస్టోలో కూడా పెట్టిన ప్రకారంగానే వచ్చిన మా పార్టీ ఫామ్ అయిన 1 ఇయర్కు లోపల ఏం చేసినామంటే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసినాము. మొదటిది మా నియోజకవర్గంలో మా నాయకుడు అయినటువంటి శ్రీ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ చనిపోయినటువంటి వాళ్ళకు మొట్టమొదటి ఇదిగా 5 లక్షల చొప్పున మేము ఇక్కడ 5గురికి ఇవ్వడం జరిగింది మా శ్రీనగర్ ఆధ్వర్యంలో. దీంట్లో కీలకంగా మన గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు సర్కార్ను ఒప్పించే దాంట్లో మాజీ శ్రీనివాస్ గారు ముందుండి ఫైట్ చేసి కొట్లాడి తేనికి బోర్డు అడ్వైజర్ కమిటీ ఏనికి తను పూర్తి ప్రయత్నం చేసి సఫలమైనరు. బోర్డు ఇప్పుడు పనిచేస్తుంది. ఈ అడ్వైజర్ కమిటీ ఏదైతుందో వీళ్ళు కొద్ది మా మండలం నుంచే 2 అడ్వైజర్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చిన దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేసినాం. ఇక్కడ నుంచి సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు, గుగ్గిళ్ళ రవి గౌడ్ గారిని అడ్వైజర్ కమిటీలో చేర్చడం జరిగింది. దానికి మేము ఎంతో కృతజ్ఞతలము గవర్నమెంట్కి. ఇప్పుడు
గల్ఫ్ పోయిన వాళ్ళు పూర్తి భరోసాతో ఉంటారు. ఏదన్నా అనుకుంది అక్కడ జరిగినప్పుడు చలో మన గవర్నమెంట్ అయితే ఉన్నది అనేది కొద్దిగా ధీమా ఉన్నది. రెండవది ఇంకా మా అడ్వైజర్ కమిటీకి మేము కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నాము. ఇట్లా ఉండాలి, ఇది ఉండాలి, వాళ్ళ పిల్లల స్టడీ కోసము మనము సూచనలు చేయాలి, బాధ్యత తీసుకోవాలి. పూర్తిగా గల్ఫ్ పోయి వచ్చిన వాళ్ళకు, గల్ఫ్ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళకు పింఛన్ కూడా ఇవ్వాలని మా ప్రతిపాదనలో ఉన్నది. మా అడ్వైజర్ కమిటీ కూడా దాని మీద ఆలోచన చేస్తుంది. ఇది మాత్రము సక్సెస్ఫుల్గా ఈ మా గల్ఫ్కు సంబంధించినటువంటి జరిగింది. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాదు, మెదక్ నుంచి ఎక్కువ మోతాదులో ఉన్న ఎక్కువ పర్సెంటేజ్లు ఉన్నారు గల్ఫ్ దేశాలలో జీవించే వాళ్ళు. దాని మీద మాత్రము మన మంచి సిద్ధతో పనిచేసింది. మేము దానికి రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ఆదిశీరణ గారికి మేము కృతజ్ఞతలమై ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే రైతుల విషయంలో మాత్రం పూర్తిగా రైతు ప్రభుత్వంగా చేస్తున్నది గవర్నమెంట్. దాంట్లో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మేము చేయవలసిందల్లా మేము చేస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అవి మేము ప్రజల లోపలికి తీసుకుపోయే దాంట్లో మాత్రము కొద్దిగా వెనకబడి ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు ఒక్క పని చేస్తే సోషల్ మీడియా ద్వారా 10 పనులు చేసినట్టు చెప్పుకునే వాళ్ళు. మేము 10 పనులు చేసి కూడా 2 పనులు చెప్పుకొని పరిస్థితి ఉన్నది. మా కార్యకర్తలు కూడా ఊర్లలో యాక్టివ్గా ఉండి ఇప్పుడు అంతా సోషల్ మీడియా వ్యవహారం నడుస్తుంది కనుక సోషల్ మీడియాలో జల్దీ స్పందించి ఒక మనిషి మనల్ని పోస్ట్ పెట్టారంటే దాన్ని 4 రకాల మీరు 4 గ్రూపులలో వేసేలాగా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను నా తరఫున. నా పేరు దేవయ్య, మాది భీమారం మండలంలోని గోవిందారం గ్రామం, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆది శ్రీనన్న గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మాది. మా గ్రామంలో కానీ మా నియోజకవర్గంలో కానీ చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. దానికి ఉదాహరణనే గతంలో ఉన్నటువంటి స్కూళ్ళు కానీ వైద్యానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం చేసిన అసమర్థత లేకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది. ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో ఒక్కొక్క స్కూల్కు అమ్మ ఆదర్శ కమిటీ అని, ఆ అమ్మ ఆదర్శ కమిటీలో మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేస్తూ మహిళలకే మన కుటుంబం మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి వారినే ప్రాతినిధ్యం వహించేలా వారినే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో చైర్మన్లుగా చేసి ఒక్కొక్క స్కూల్కు కనీసం 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి మంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తెప్పించి అలా విద్య మీద చాలా ఖర్చు పెట్టినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ఈ స్కూళ్ళను పట్టించుకున్న నాదుడి లేకపోయిండు. టీచర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న స్కూళ్ళు చాలా ఉండే. అటువంటిది ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చి, టీచర్ల బదిలీలు ఇచ్చి, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి అనేక కార్యక్రమాల్లో ముందున్నటువంటి ప్రజాప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేటటువంటి సందర్భం ఇది. అయినా స్థానిక సంస్థల ఎలక్షన్లో వచ్చినప్పటికి కూడా స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి స్థానిక సంస్థలలో కూడా 100% సాధించుకునేటటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టేటటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. ఏదైతే గృహజ్యోతి అయితేనేమి, గృహలక్ష్మి అయితేనేమి, ఇంకేదైతే మన ఉచిత బస్సు కానీ, ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు అంటే ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గ్రామ పంచాయతీ కాడికి పోయి కరెంటు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సుమారు 2 సంవత్సరాల నుంచి ఎవరు కూడా బిల్లు కట్టే పరిస్థితి లేదు. సార్, మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయట్లేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. గ్యారంటీ కార్డులు అని చెప్పేసి మొన్న ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు గ్యారంటీ కార్డులని చూపిస్తూ ఉన్నారు. మరి మీరు వాస్తవంగా మీరు ఏం చేశారు, ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి చెప్పండి. గ్యారంటీ కార్డులని ఒకటే చూపిస్తుంది సార్. చేసేటి ఎన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డులే. తర్వాత రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేరు. పెళ్లి చేసుకొని పిల్లలయ్యారు, 10 సంవత్సరాలు పెరిగి, ఒక్కొక్క పిల్లగానికి 10 సంవత్సరాలు పెరిగి, మా విలేజ్లో 10 సంవత్సరాలు పెరిగినా కానీ ఆ పిల్లల పేర్లు రేషన్ కార్డులు లేవు, వాళ్ళ తల్లిదండ్రులకు రేషన్ కార్డు లేదు. అట్లాంటి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తే ఎంతో సంతోషపడుతున్నారు. ఓన్లీ రేషన్ కార్డు ఇస్తేనే ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. అసలు రేషన్ కార్డు లేదు, మాకు గుర్తింపే లేదు అనే ఫీలింగ్లు ఉన్నారు. అట్లాంటి టైంలో ఇప్పుడు ఇందిరా డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అసలు అల్లుడు వస్తే ఎక్కడ వండుకుంటాడు, మేము ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇందిరా ఇల్లు బాగా చిన్నగా ఉన్నాయి కదా ఇదని ఎద్దవ చేసిండు. అట్లాంటి వాడు ఒక మండలంకు ఒక ఊర్లో కూడా ఇందిరా ఇల్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టియలేడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి విలేజ్లో అంటే బూత్కు ఒక 10 నుంచి 15 చొప్పున నియోజకవర్గానికి 3600 డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేసినాం. అందులో దాదాపు ఒక 25% ఇండ్లకు కూడా పోయినాం. మా ఎమ్మెల్యే సాబు ఇండ్లకు పోయిన ప్రతి ఒక్కళ్ళకు అంటే ఇండ్లకు పోయిన ప్రతి ఒక్కళ్ళకు చీర చార బహుమతి తీసుకుపోయి ఇచ్చి భోజనం చేసి వస్తున్నాం ప్రతి గరీబుల ఇంటికాడ. అంటే దాదాపు ఒక 25% ఇళ్ళకు పోయినాం. అంటే ఇప్పుడు 3600 ఇళ్ళల్లో ఒక 25% అంటే మీరే ఎప్పురి అంటే దాదాపు 3600కు 3600 కంటిన్యూ నడుస్తున్నాయి. ఇంకొక నెలలో 15 రోజులలో దాదాపు 50%లకు పోతాం ఇళ్ళకు. అంటే ఎంతమందికి ఇండ్లు అవుతున్నాయి. ఇప్పుడు ముందరున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కొంచెము ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ దీనికి అనుకూలంగా కొద్దిగా న్యాయపరమైన విధానాల వల్ల ఆగిపోయింది. ఈ 42 రిజర్వేషన్ అనేది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీన్ని కొన్ని శక్తులు అడ్డుకోనికి చూస్తున్నాయి. అది ఎట్లయినా అది సాధిస్తామని మేము అనుకుంటున్నాం, ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాము. మా పథకాలు చెప్తాయి. మేము ఇచ్చినటువంటి ఇండ్లు అనుకోండి, గృహజ్యోతి అనుకోండి, ఉచిత బస్సు అనుకోండి, మా పథకాలు ఏవైతే ఉన్నాయో, అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చెంపపెట్టలాగా చూపిస్తుంది. ఎలక్షన్లో ఓట్ల రూపంలో చూపిస్తుంది. మేము గట్టిగా నమ్ముతున్నాము. ప్రతి ఊర్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. వాళ్ళను 0% చేసి ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉన్నది. ఈసారి కాదు ఇంకోసారి కూడా మళ్ళీ వచ్చే టర్మ్ కూడా మా రేవంత్ రెడ్డి గారి పథకాలు మళ్ళీసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోబెడతాము. ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటామని మేము అనుకుంటున్నాము. అట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నాము. ఒక్కొక్కడు మెల్లమెల్లగా ఒక్కొక్క పథకము మనకు బడ్జెట్ కూడా సరిగా లేని టైంలో కూడా మంచి అడ్జస్ట్మెంట్తోని మంచి పద్ధతితోని ప్రజలకు కులంకుశంగా చెప్పుకుంటూ మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూసినట్టున్నారు. మీరు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మన దగ్గర బడ్జెట్ ఇంతుందని చెప్పినటువంటి ఘనత ఒక్క మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఎవరికి అది సాధ్యమైన ముచ్చట కాదు. లేనిది ఉన్నట్టు చూపించి నడిపించిన పబ్బం గడిపినటువంటి గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎందరో చూసినాము. ఈయన అట్లా కాదు, ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మనకు వచ్చే ఆదాయం కింద మన ఖర్చు కింద మన పద్ధతికి ఇది నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా అనేది పూర్తి కులంకుశంగా వివరించి చెప్పిండ్రు, ఇస్తుండ్రు. వచ్చిన దాంట్లోకెళ్ళి మాత్రం ఏది ఉంటుంది మిగిలిచి మనకు పథకాల ద్వారా చూపిస్తున్నారు. కొన్ని అమలు కానీ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకు టైం ఉన్నది. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది మన ప్రభుత్వం చేపట్టి. ఈ 2 సంవత్సరాలలో దగ్గర 80% ఏవైతే మనం హామీలు ఇచ్చినటువంటి ఉన్నాయో అవి మనము క్లియర్ చేసుకుంటూ పోతున్నాము. ఇంకా కొన్ని మనం యాడ్ చేసుకున్నాము అమలు. మనము హామీ ఇయ్యనటువంటివి కూడా ఇయ్యకపోయినటువంటివి కూడా ఇప్పుడు మీరు రేషన్ కార్డులు అనుకోరు. రేషన్ కార్డుల విషయానికి వస్తే మనం గతంలో మనం హామీ ఇవ్వలేము. కానీ మనం మాట్లాడినాం, అంతకుముందు చెప్పినాం. మనం ఎవరిని మొరబెట్టుకున్నా అప్పుడు వాళ్ళు పట్టించుకోలేరు. రేషన్ కార్డులో మనం 1-2 పేర్లు వినెక్కినట్టయితే వాళ్ళ బడ్జెట్ పెరుగుతుంది, వాళ్ళది విధానం పెరుగుతుందని వాళ్ళు చేర్చలేకపోయారు. ఒక్కొక్కళ్ళకి పెళ్ళై ఇద్దరు పిల్లలైనా కానీ వాళ్ళు తల్లుల పేర్లు ఎక్కలేని పరిస్థితి ఉండే. ఈసారి ఎక్కినాయి. ఈ కొన్ని మనం హామీ అని కూడా మనం చేసుకుంటూ పోతున్నాము. ఈ మన పథకాలు ఏవైతే ఉన్నాయో 3 సంవత్సరాలు ఇంకా మనకు పీరియడ్ ఉన్నది. ఈ 3 సంవత్సరాలు మనం కంప్లీట్ పూర్తి చేస్తాము. పూర్తి చేసుకొని మంచి నేమ్తో మళ్ళీ ప్రజల్లో పోతాం. మళ్ళీ ఎలక్షన్కి పోయినప్పుడు ఇవన్నీ మన పథకాలు ఖాళీ చెప్పుకుంటే సరిపోతాం. మనం చేసినటువంటి పనులు చెప్పుకుంటే మన ప్రభుత్వం మళ్ళీ మంచి మెజారిటీతో గెలుస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము.